హాయ్ అండి. వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? బిఫోర్ వీడియో ఎలా ఉంది? మీకు ఏం కావాలి? ఎలా ఉన్నాయి? అనేది ప్రతిదీ క్లియర్‌గా నాకు కామెంట్ రూపంలో మీరు మెసేజ్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో కూడా నాకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఈరోజు ఈ బ్లౌజెస్ అన్నీ కూడా లోకలేనండి. మా మనుగురు నుంచే ఇచ్చారు. సో ఓన్లీ ఎప్పుడు ఆన్‌లైన్ బయట నుంచే కాదు. నాకు లోకల్‌లో కూడా చాలా ఎక్కువుంటాయి. లోకల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. తర్వాత బట్ లోకల్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తాను. సో, ఈ పెళ్లి అనంగాల్నే మనకి మెయిన్ మగ్గం వర్క్సే కాదు. అంటే ముందు కట్టుకునే ప్యాటర్న్ బ్లౌజెస్ దగ్గర నుంచి సంగీత్‌కి, హల్దీకి ప్రతిది లాంగ్ ఫ్రాక్, క్రాప్ టాప్స్ అంటే అన్నీ డిజైన్ చేస్తాం. మ్యారేజ్ అనంగాల్నే వాళ్ళ మదర్‌ది గాని, పెళ్లి కూతురిది గాని, వాళ్ళ రిలేషన్స్ గాని, ఫ్యాన్సీ బ్లౌజెస్ కానీ అన్నీ గూడా డిజైన్ చేస్తామనమాట. సో, ఈరోజొచ్చేసి మనం ఇవి శ్రావణి బ్లౌజెస్ తను శారీ బ్లౌజెస్‌కి నేనే ఓన్‌గా డిజైన్ చేశానండి. వాళ్ళు ఇది కుట్టమని గూడా నాకు ఏమి చెప్పలేదు తనైతే అమ్మాయి. సో, ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా నేనే డిజైన్ చేశాను. సో, వీడియోకెళ్ళే ముందు నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసండి, ఒక్కసారి చెక్ చేస్తే ఇదంతా గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. అక్షయ కలెక్షన్స్ అండి. అంటే ఇన్‌స్టా పేజ్‌లో ఒక్కసారి చెక్ చేయండి అక్షయ కలెక్షన్స్. సో, ఈ జ్యువెలరీ కోసం నేను ఈరోజు ఇలా యెల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. ఆ శారీకి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే శారీ మీది. హ్యాండ్ మొత్తం ఇలా పర్ల్ వర్క్ ఇచ్చారండి. అంటే దీంట్లో పర్ల్స్ ఉన్నాయి గదా! గ్రీన్ గూడా ఉంది గదా! బీడ్స్ అని నేను ఈరోజు ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను మొత్తం మ్యాచింగ్ లాగా. సో, నా శారీ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ ఎలా ఉంది గూడా చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మగ్గం బ్లౌజెస్‌కి వెళ్ళిపోదాం. సో, ఇది ఇది తను మెయిన్ శారీ అంటే తలంబ్రాల శారీ కాదు. మనం ఇంకా తలంబ్రాల శారీ డిజైన్ చేయలేదు. ఇదొచ్చేసి మెయిన్ శారీ. సో, ఈ శారీ వచ్చేసి ఈ బ్లౌజొచ్చేసి దీంట్లో టిష్యూ బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజొచ్చిందండి. శారీ చాలా డల్‌గా ఉందక్క. నాకు బ్లౌజ్ వల్ల చాలా హైలైట్ అవ్వాలి అని అన్నారు. సో, నేను దానికి బ్లౌజ్ అండి రా సిల్క్ తీసుకున్నాను. రా సిల్క్‌లోనే ఇది టిష్యూ అనమాట. అంటే రా సిల్క్ వేరు, రా సిల్క్ వేరు. రా సిల్క్ అనేది ఏంటి అంటే కొంచెం మనకి షైనీ ఉంటుంది. ఇదంతా క్లాత్ గూడా షైనీ ఉంటుందండి. సో, ప్రైజెస్ వచ్చేసండి ఇవి 1000 అబోవ్ 1200, 13, 14 అంటే ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ. సో, దానికి నేను హెవీగా ఇలా వర్క్ చేశానండి. ఒకసారి క్లియర్‌గా చూస్తే మొత్తం కూడా దీంట్లో పింక్ లేదు. బట్ నేనిక్కడ పింక్ క్రిస్టల్స్ యూజ్ చేశాను. పింక్, బ్లూ, యాష్ లైట్‌గా బేబీ పింక్ ఇచ్చానండి. ఎందుకంటే అసలు మనకి కలర్ ఆప్షన్ లేదు. మరి డల్ అవ్వకూడదు అనేసి. ఎలా ఉంది కాంబినేషన్ అయితే నాకు బా నచ్చింది. సో, వాళ్ళకి కూడా తెలీదు. ఇంకా చూసుకోలేదు. వాళ్ళు ఈరోజు వస్తున్నారనమాట డెలివరీ ఇవ్వడానికి. సో, ముందే నేను వీడియో చేసేస్తున్నాను మీకు. ఇదంతా బేబీ పింక్, బ్లూ, యాష్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చాను. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్‌కి. అండ్ ఇవి గూడా బీడ్స్ అనమాట ఇవి గూడా. సో, ఇలా హెవీగా చేసేసాము. ఫ్రంట్ వచ్చేసి ఇలా. ఓన్లీ ఫ్రంట్ పార్టే. అండ్ హ్యాంగింగ్స్ కూడా. సో, ఏ శారీ అయినా బ్లౌజ్ వల్లే లుక్ వస్తుందండి. శారీ ప్రైస్ ఎంత అనేది ఎవరికీ తెలీదు. బ్లౌజ్ క్వాలిటీ, బ్లౌజ్ డిజైనే చెక్ చేస్తున్నారు. మనమైనా సరే ఇప్పుడు నేను కట్టుకునే శారీ కన్నా నా బ్లౌజ్ డిజైనే చెక్ చేస్తారెక్కువ. సో, ఇదొచ్చేసి చాలా డిఫరెంట్ అండి ఇది. సో, టిష్యూ శారీస్ అయితే మనకి చాలా వచ్చాయి గదా! ఇట్లా సిల్వర్‌లో. ఇది సిల్వర్ గూడా కాదు. ఇది లైట్ యాష్ సంథింగ్ ఒక ఏదో అంటారు. ఒక కలర్ లాగా అనిపిస్తుంది నాకు. షైనింగ్ అయితే మీకు కనిపిస్తుందనుకుంటా వీడియోలో. సో, దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. గ్రీన్ వేద్దామా? లేకపోతే రెడ్, పింక్ ఏ కలర్ ఏద్దామా అనేది దాంట్లో నేనే ఇక్కడ గూడా ఓన్‌గా తీసేసుకున్నా. సో, మీకిది గ్రీన్ కనిపిస్తుంది గానీ, ఇది గ్రీన్ కాదండి. వీడియోలో గ్రీన్ కనిపిస్తుందేమో. ఇది డార్క్ ఏమంటారో సీ గ్రీనా ఏదో డార్కిష్ ఒక టైప్ ఆఫ్ కలర్. సో, హై నెక్. వెల్వెట్ మీద వర్క్ అయితే చాలా బావుంది. ఇవన్నీ క్రిస్టల్ బీడ్స్ అండి. క్రిస్టల్ బీడ్స్ కూడా మొత్తం నేను శారీ కలర్ బీడ్సే యూజ్ చేశాను. సో, నెక్‌కి ఇలా హై నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా కుట్టాం. అంటే కొంచెం డిఫరెంట్‌గా కుట్టాం. శారీ ప్లెయిన్ శారీ గాబట్టి బ్లౌజ్ వల్ల కొంచెం హైలైట్ అవ్వాలి గాబట్టి ఇలా డిజైన్ చేశాము. హ్యాండ్ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. అంతా కట్ వర్క్ అండ్ సో, హ్యాండ్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్ అండి. ఆల్ ఓవర్ చిన్న కట్ వర్క్. సో, ఈ శారీకి బ్లౌజ్ గూడా ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఇవన్నీ గూడా మనుగూరు వాళ్ళయి అండి. లోకల్ ఆర్డర్స్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క కొంచెం డిఫరెంట్‌గా యూజ్ చేశాను. ఇవొచ్చేసి వాళ్ళ మదర్‌వి నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇవి గూడా తనవేనండి అమ్మాయివి. ఇంకా అకేషన్ మ్యారేజ్ అనంగానే ముందు అప్పుడు కట్టుకునేయి ఉంటాయి గదా! సో, అలాంటిది ఒక డిజైన్ ఇది చేశాను. ఇదైతే రొటీన్‌గా తను లైన్స్ ఇలా ప్రిఫర్ చేశారు. ఇలా కావాలంటే నేను ఇలా డిజైన్ చేశానండి ఇది. ఇక్కడ గూడా గ్రీన్, సిల్వర్ కట్ బీడ్స్ అండి ఇవన్నీ గూడా అండ్ థ్రెడ్. సో, నెక్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చాం. అండ్ నెక్ వర్క్ కూడా చూడండి ఇలా ఎళ్ళిపోయిందనమాట షోల్డర్ దగ్గర.
నెక్ వర్క్ కూడా ఇలా డిఫరెంట్‌గా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్. మీకు నెక్ మోడల్స్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తామండి. మగ్గంలోనే మంచి పాసిబుల్ అవుతుంది. బావుంటాయి ఇలా నెక్ మోడల్స్. మగ్గంలో చక్కగా చేయించుకోండి. కట్ అయిపోవు. సో, ఇదొక శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనం చిల్లపల్లిలో వీడియోస్ చేస్తున్నాం గదా! అక్కడి నుంచి మన వీడియోస్ చూసి అక్కడ తెచ్చుకున్నారనమాట. ఈ శారీ వచ్చేసి చాలా ఎలిగెంట్‌గా డిఫరెంట్‌గా ఉంది. అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్లవర్స్, ఫ్లోరల్ ఇలా లేకుండా సంథింగ్ న్యూ డిఫరెంట్‌గా అనిపించింది నాకు ఈ శారీ చూడంగాల్నే. సో, దీనికి కూడా ఏం కలర్ వచ్చిందండి? బ్లూ వచ్చేసిందండి రన్నింగ్. నాకసలు నచ్చలేదు. సో, దాంట్లో ఉన్న బ్లూ రా సిల్క్ తీసుకున్నాను నేనిది. రా సిల్క్ తీసుకొని నెక్ ఒక్కసారి చూస్తారు గదా! అంటే మనకిక్కడ ఆల్ ఓవర్ టైపే వచ్చేసింది గానీ ఆల్ ఓవర్ కాదు. ఎలా ఉందండి నెక్? చాలా బాగుంది డిజైన్. నాకైతే నచ్చేస్తున్నాయి మన వర్క్స్. మీకు కూడా ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. అందరు చాలా మందికి నచ్చుతున్నాయి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో, ఇదొకటి. ఇక్కడంతా గూడా మనం 2 కలర్స్ యూజ్ చేసామండి. శారీలో ఉన్న కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ యూజ్ చేసాము. విత్ గోల్డ్ జర్దోజీ అండి. బ్యాక్ షేప్. అండ్ అన్ని ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేశానండి ఫ్రంట్ నెక్. సో, టోటల్‌గా గూడా ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేశాను అన్నీ గూడా. ఇదొకటి. అండ్ వాళ్ళ మదర్ అండి. తను గూడా చాలా షార్ట్ హ్యాండ్ యేసుకుంటారు. ఇది మెయిన్ మ్యారేజ్‌లో కట్టుకుంటా అని చెప్పారు. పింక్ అండ్ బ్రౌన్ విత్ మొత్తం సిల్వర్ అనమాట. తను ఎల్బో హ్యాండ్స్ అస్సలు ప్రిఫర్ చేయరు. షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తారు. సో, నేనిలా క్యూట్‌గా షార్ట్ హ్యాండ్స్‌తో వేరే క్లాత్ తీసుకొని కుట్టించా ఇది కూడా. ఈ డిజైన్ గూడా ఎలా ఉందో చెప్పండి. ఈ శారీలో ఉన్న బిట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి గదా! నేను అందుకే హ్యాండ్ గూడా మొత్తం చిన్న చిన్న బిట్స్ ఇచ్చా. ఇవంతా క్రిస్టల్ బీడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! షుగర్ బీడ్స్, కడ్దానా, జర్దోజీ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అండి. డిజైన్ కూడా ఒకసారి చూడండి కట్ బీడ్స్. ఇదే వర్క్ మనం జరీతో, కుందన్స్‌తో, గోల్డ్ పూసతో స్టిచ్ చేయొచ్చు. బట్ క్వాలిటీ ఒక్కసారి చెక్ చేయండి. చాలా ఇది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ డిజైన్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ చిన్నగా కట్ వర్క్ ఇచ్చాను. అంటే జనరల్‌గా పేరెంట్స్ ఎలా అంటే అందరూ థింక్ చేయరు. కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే మాకు చాలా సింపుల్‌గా చాలు, హ్యాండ్ హెవీగా ఉన్న బ్యాక్ సింపుల్‌గా చాలు అనుకోని కొంతమంది చాలా హెవీగా కుట్టించుకునే వాళ్ళున్నారు. సో, సింపుల్ డిజైన్స్‌కి ఇదొక ఎగ్జాంపుల్ అండి ఇలా. అండ్ ఇదొకటి. ఇది కూడా మనం బార్డర్ తీసుకున్నామండి. బార్డర్ కలర్ బ్లౌజ్. శారీ వచ్చేసి మనకి ఇలా లావెండర్ వచ్చేసింది. మీరు శారీస్ కూడా ఒకసారి చూస్తూ ఉండండి. మీకు ఒకొక్క ఐడియా వస్తుంది కదా! షాపింగ్‌కెళ్ళినప్పుడు ఇదొక డిజైన్ అండి. ఇది ఓన్లీ కట్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చాను. మనకి శారీలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో నేను జస్ట్ అలా నెక్‌కి ఫ్లవర్స్ ఇచ్చి, హ్యాండ్ అయితే ఇలా బంచ్‌లాగా పెట్టించా అండి. అంటే మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ ఇచ్చి ఒక చిన్న బంచ్‌లాగా ఇచ్చాను. మళ్ళీ ఇటు సైడ్స్ ఏం వర్క్ లేదు. ఓన్లీ, ఓన్లీ మిడిల్ పార్టే ఇచ్చాను కొంచెం లుక్ ఉంటుందని. అంటే మీకు ఆల్ ఓవర్ లాగా కనిపిస్తుంది. కానీ ఆల్ ఓవర్ కాదండి ఇది. సో, ఇవండి తన బ్లౌజెస్. ఇవొచ్చేసి ప్యాటర్న్ బ్లౌజెస్. పెళ్లి కూతురు అనంగానే మన మగ్గం వర్క్సే కాదు, ప్యాటర్న్ బ్లౌజెస్ గూడా మేము డిజైన్ చేస్తాము. సో, ఇదొచ్చేసి నెక్ ఈ షేప్ యూజ్ చేశాము ఇలా. హ్యాండ్ అయితే నేను ఇలా పఫ్ ఇచ్చానండి. ఇక్కడ షేప్ ఇచ్చేసి ఇక్కడ పఫ్ హ్యాండ్ ఇచ్చాను. ఇక్కడంతా పఫ్ వచ్చి ఇక్కడ చిన్న షేప్ వచ్చింది బార్డర్‌కి. సో, ఫ్రంట్ యాజ్ యూజువల్‌గా అండి ఇలా ఫ్రంట్ ఇలా ఇచ్చాను కటింగ్. నెక్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ పెట్టానండి. సో, ఇవన్నీ వర్క్స్ కూడా నా చాయిస్. వాళ్ళకి ఇప్పటి వరకు నేను ఇది కుట్టానని కూడా తెలీదు. వాళ్ళిప్పుడు డైరెక్ట్ వచ్చి చూసుకోవడమే. సో, నచ్చుతాయంటారా? నచ్చుతాయండి డెఫినెట్‌గా. ఎందుకంటే నాకు చాయిస్ వదిలేస్తున్నారుగా. ఇది వీ నెక్ అండి ఇది. ఇది ఎలా కుడదాము అనుకునే థాట్‌లో చాలా ఆలోచిస్తూ ఉంటాను. బార్డర్స్ వచ్చేసి మనకి 2 బార్డర్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా. ఒక బార్డర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇలా వీ నెక్ ఇచ్చాను. అండ్ హ్యాండ్‌కి జస్ట్ యెల్లో కలర్ బాల్స్ అండి. నెక్ చూసారు కదా! నెక్‌కి ఇలా బాల్స్ వచ్చాయి. ఓన్లీ నెక్ మిడిల్‌లోనే బాల్స్ ఇచ్చానండి. విత్ యెల్లో అండ్ సీ బ్లూతో కాంబినేషన్‌తో. బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేశానండి. అంటే ఈ ఫ్యాన్స్ ఇవన్నీ నేను చెప్పాను బ్యాక్ ఓపెనే పెడతానమ్మా. ఎప్పుడో ఒకసారి కట్టుకుంటారు కదండీ ఈ శారీస్. సో, ఏంటి అంటే బ్యాక్ ఓపెన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఫ్రంట్ మీరు ఒకసారి చూసారు కదా! ఫ్రంట్ షేప్ అనేది నీట్‌గా ఉంటుంది. సో, అందుకే జనరల్‌గా ఫ్యాన్సీ అనేసరికి నేను బ్యాక్ ఓపెనే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. ఇదొక శారీ చికెన్ కారీ వర్క్ శారీ అండి ఇది. చికెన్ కారీ విత్ ఆర్గాన్జా. సో, దానికి నెక్ బ్రాడ్ స్క్వేర్ నెక్ పెట్టా అండి. అంటే ఇది మీకు డోరీ వల్ల తెలియట్లేదు. బ్రాడ్ స్క్వేర్ నెక్. హ్యాంగింగ్స్ చూసారా మా వాళ్ళు ఎంత డిఫరెంట్‌గా కుట్టారో. హ్యాంగింగ్స్ అయితే బావుంటున్నాయి. అండ్ హ్యాండ్ ఇలా యూజ్ చేసాం. అంటే శారీ
క్లాత్ కొంచెం కట్ చేసి ఈ పార్ట్‌లో వేశాననమాట. కొంచెం డిఫరెన్స్ తెలియడానికి. అండ్ బ్యాక్ మనకి బార్డర్ ఇచ్చానండి. కావాలని బ్యాక్ బార్డర్ ఇచ్చాను. అలా నీట్‌గా ఉంటుంది కదా! బావుంటుంది. అంటే అన్నిటికి బాగోవు. కొన్నిటికి బావుంటాయి. ట్రై చేయండి మీరు గూడా. ఇదివరకు కింద బార్డర్ ఎవ్వరు ప్రిఫర్ చేయరు. బట్ నేనిప్పుడు కొంచెం కింద బార్డర్ అలా యూజ్ చేస్తున్నానండి బావుంటాయనేసి. ఇదొచ్చేసి ఫ్రంట్ ఎల్ షేప్ అండి. ఫ్రంట్ షేప్ చూసారు గదా! ఒక్కసారి. అండ్ బ్యాక్ షేప్ చూసారు గదా! ఒక్కసారి. అండ్ పఫ్ హ్యాండ్స్. హ్యాండ్‌కి పఫ్ చిన్ని పఫ్ ఇచ్చాను. షేప్స్. ఇలా క్లోజ్ నెక్ పెట్టడం వల్ల ఏంటి అంటే, వీళ్ళకి ఫస్ట్ టైమ్ బ్లౌజెస్ కదా! అలవాటు ఉండదు గదా! ఇలా దగ్గరికి వచ్చేసరికి మనకి నెక్ ఏదో ఇలా లూజ్ అయిపోతున్నట్టు బ్రాడ్‌గా అనిపించకుండా బావుంటుంది. సో, ఇలాంటి నెక్స్ మీరు కూడా ట్రై చేయండి బావుంటది. సో, అదండి. ఇదైతే తను హల్దీకి డ్రెస్ అనమాట ఇది. క్లాత్ తను తెచ్చుకున్నారు. బుడ్డి హ్యాంగింగ్స్. లెహెంగా అయింది. బట్ లెహెంగా ఎక్కడో పెట్టారు మా వాళ్ళు. సో, ఈ లోపల నేను వీడియో చేసేస్తున్నాను. అండ్ ఫ్రంట్ బ్రాడ్ స్క్వేర్ నెక్, బ్యాక్ పాట్ నెక్ ఇచ్చేసి బాల్స్ యూజ్ చేశా. సో, ఇవండి శ్రావణివి లోకల్ ఆర్డర్స్. అంటే ఇంకా నేను తలంబ్రాల శారీ లోకల్ ఇంకా శారీస్ ఉన్నాయి. బట్ కొన్నే ఫస్ట్ కొన్ని చేసేసి నేను వీడియో చేసేస్తున్నాను మీకోసం. సో, ఈ శారీ కలెక్షన్స్ కానీ, వర్క్స్ కానీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. నాకైతే నచ్చేసాయండి. మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను. సో, మన వీడియోస్ ఫస్ట్ టైమ్ మీరు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ అండి. ఈ పక్కన ఇక్కడ పట్టు చీరలున్నాయిగా. ఇవి కొన్నే ఇంకా పట్టు చీరలు వర్క్స్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ అనుకుంటా చాలా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా జరుగుతున్నాయి. ఫస్ట్ టైమ్ మా వీడియోస్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాసంతి.